ఆయన అసలు లీడర్ కింద మేము లెక్కేయమండి. ఎందుకంటే సార్ ఎందుకంటే అతను ఒక సినిమా యాక్టర్ మాత్రమే. ఈ రోజుకి అతను 2 సీట్లు గెలవకపోక అతని మాటలు విశ్వసించేవాడు ఎవరున్నారు? ఎవరు లేరు. అతని గురించి అతను మాట్లాడటం వల్ల అతను పెద్ద చేసుకోవడం జరుగుతుంది. మేము పెద్ద చేసినట్టు గొప్ప చేసినట్టు వద్దు, కానీ అతని వ్యక్తి కింద మేము లెక్కేయం. చాలామంది వచ్చారు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, అందరూ అదే మాట అన్నారు. ముందు ఆయన గెలిపి చూడమనండి, తర్వాత సీఎం అయ్యేది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ముందు ఆయన గెలిపిస్తే చాలండి, ఆయన గెలిపితే చాలు. సరే ఇక అందరూ అంటారని చెప్తున్నాగా, ఒక పవన్ కళ్యాణ్ గారు ఎవరో 4 కుర్రోళ్ళు వచ్చి 4 జెండాలు పట్టుకొని తిరిగేసరికి ఓట్లు పడవు కదా. మా అబ్బాయి ఉండవు, ఆడు జెండా పట్టుకొని రుకుతుడు. ఓటు ఉంది ఆడికి? లేదు. ఆడేం చేస్తాడు? జెండా పట్టుకొని రుకటం వరకే, కానీ ఓటు అయితే వేయలేడుగా. ఓటు వచ్చేసరికి ఆడిష్టం వచ్చినకి వెళ్ళి వేసుకుంటాడు. అప్పుడు ఇప్పుడే వేసుకుంటాడు. ఎవరికి తెలుసు? అంటాను ఎవరు, నేను అంటాను ఏమండి, నేను అంటాను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని. కానీ ప్రజలు కదా ఇచ్చేది ఛాన్స్, ఎంత అడిగినా ప్రజలు. అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏంటంటే, ఆయన ఒక పరంగా చెప్పాలంటే ఆయన సినిమాలు తీసుకోవడం, చక్కగా ఆయన ఒక హీరో. ఆ హీరోతనానికి మనం అందరం కూడా ఆయన హీరో, హ్యాపీ, మనం కూడా వెళ్తాం, సినిమా చూస్తాం, చక్కగా చేస్తాడు, ఓకే. కానీ పొలిటికల్ ఇష్యూ వచ్చేటప్పటికి ఆయన హీరో నుంచి పొలిటికల్కి వచ్చేటప్పటికి ఆయనకున్న పేరంతా కూడా మైనస్ చేసుకుంటున్నాడండి. ఇప్పుడు ఒకసారి రాజధాని, ఒకసారి సీఎం అవ్వాలి, ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఇదేమో సినిమా కాదండి, ఏదో యాక్షన్ చేస్తే దేశమంతా కూడా, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఏదో సెటరేట్ అయిపోద్ది అనుకుంటున్నాను. చాలా 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 పరిస్థితులు దారుణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని వాళ్ళంతా సలహాలు తీసుకొని ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఆయన ఏదో తొడల కొడితే కానీ, ఏదో మాటలు డైలాగులు వేస్తే కానీ, సినిమాలో చేసినట్టు చేస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదండి. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన కరెక్ట్గా మనకు ముఖ్యమంత్రి, మన పిల్లలకు కానీ మనకు కానీ భవిష్యత్తు ఇచ్చే ముఖ్యమంత్రి మన పిల్లలకు కానీ. ఈయన పవన్ కళ్యాణ్ గారు అనే అతను ఏంటంటే షో రాజకీయం చేయడానికి తప్పితే ఇక దేనికి పనికిరాడండి. ఆయన షో రాజకీయం హడావిడి చేయటానికి, అతనుకున్న ఓటింగ్ కూడా ఎవరు లేరని, చిన్నపిల్లలే పాపం, తెలియక వాళ్ళకి ఓటు ఐడి కూడా వాళ్ళకు ఉండదు. కానీ ఆ యొక్క సినిమాలో హీరోయిజం చూసి వాళ్ళు రోడ్డు ఎక్కుతారు తప్పితే అతనికి ఓటింగ్ అయితే పడేది లేదండి. గతంలో ఒక చిరంజీవి గారికి కూడా ఆయన ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎంతోమంది రోడ్డు ఎక్కారండి ఆయనతో పాటు. మేము ప్రజారాజ్యానికి మేము చేస్తాం, ప్రజారాజ్యాన్ని గెలిపిస్తాం, ముఖ్యమంత్రిని చేస్తామని. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ అన్నయ్యకు ఉన్న పేరు, చిరంజీవి గారికి ఉన్న పేరు చాలా గొప్పది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆయనే సీఎం అవ్వలేకపోయారు. ఎంతోమంది రోడ్డు మీద ఎక్కారు, ఆయన వెనకాల ఎంతోమంది జెండాలు పట్టుకొని తిరిగారు. కానీ ఓటేసేది మాత్రం ఆ రోజుల్లో ఎవరు దమ్మున్న నాయకుడో, ఎవరు మంచున్న నాయకుడో చూసుకుని ఆ రోజు ఓటేశారండి. కాబట్టి ఒకసారి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవటం జరిగిందండి ఆ రోజు. అదేవిధంగా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అందరూ కూడా, మనకి మళ్ళీ ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకు పనికి రాకుండా ఎన్నో రాష్ట్రాలు చేతులు ఎత్తేసిన కరోనా టైంలో, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం ప్రతి ఇంటికి వెళ్ళిందండి పథకం. ఎంతోమంది ఏమండి, మేము ఈ 2 సంవత్సరాలు మేము బతికామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు బట్టే మేము బతికామండి. లేకపోతే మేము చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యేవాళ్ళం, ఏ అప్పులు చేయకుండా ఆయన ఇచ్చిన దాన్ని బట్టి మేము బతికామని చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలంటే ముందు ఆయన అర్థవంతంగా రాజకీయం చేయడం నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్కి అర్థవంతమైన రాజకీయాలు తెలియదు. ఈరోజు ఎలా ఉంటాడో, రేపు ఎలా ఉంటాడో, మధ్యాహ్నానికి ఎలా ఉంటాడో, సాయంత్రానికి ఉంటాడో ఆయనకే తెలియదు. నువ్వేంటో, నీ బలం ఏంటో నువ్వు ఒంటరిగా చేసుకునే పరిస్థితి నీది కాదు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి దాదాపు 2011లో ఆవిర్భవించి ఇప్పుడు 11 ఏళ్ళు అయితే ఏదైతే గడిచిందో, ఇంచుమించుగా 2 సంవత్సరాలు అటు ఇటుగా అయినా కానీ జనసేన కూడా అప్పటి నుంచి ఉన్న పార్టీయే. మరి ఆ ప్రస్థానం చూసుకుంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళే విధానం కానీ, ప్రజా సమస్యల మీద ఆయన తీసుకున్నటువంటి అవగాహన కానీ, ఆయన ఈరోజు ప్రజలకు చేస్తున్న సేవ కానీ ఎలా ఉందో చూసి జనాలు ఈ విధంగా ఆశ్రయించి 151 ఇచ్చారు. నువ్వు చిల్లరతనంగా అర్థవంతం లేకుండా, నువ్వు అర్థవంతం లేని పార్టీ పెట్టి, నీదే అర్థవంతం లేని వ్యాఖ్యలు చేసి, అర్థవంతం లేని ప్రసంగం చేసి, అర్థవంతం లేని రాజకీయం చేసి, అర్థవంతం లేని బతుకుతున్నావు నువ్వు. దానికోసం ఈరోజు నీకు జనాలు ఇవ్వాలి అధికారం అనేది. ఎవరెవరో నువ్వు అడుగు, జనాలను అడుగుతా అంటే ముందు నువ్వు తిన్నగా ఉండి అడిగితే వాళ్ళు కూడా సరేలే అంటారు. నువ్వు తిన్నగా లేనివాడు నువ్వే అడిగితే ఏమిస్తారు పవన్ కళ్యాణ్కి చెప్పండి?
కాబట్టి పవన్ కళ్యాణ్ అనేది జీరోనే, జీరో ఎప్పటికీ జీరోనే. అది జీరోకి అనేది వాల్యూ ఉండదు మనకు తెలుసు. ఇక అంతేగాని పవన్ కళ్యాణ్ ఆశిస్తే ఓ 3-4 సీట్లు ఎక్కడన్నా గెలుచుకోవాలని ఆశించు, లేదా సొంతగా నువ్వు ముందు గెలిచిన తర్వాత దానికి తగ్గ ఎంతమంది ఎమ్మెల్యేలు 90 మంది కావాలా 88 మంది కావాలా నువ్వు గవర్నమెంట్ స్థాపించడానికి ఆ తర్వాత ఆలోచిద్దు. ముందు నువ్వు గెలవటం నేర్చుకో. పవన్ కళ్యాణ్ సున్నానేగా, మరి ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఓడిపోయాడు, సున్నా. ఎక్కడో సీటు గెలిస్తే వాళ్ళు కూడా ఈ నేషాలు చూసి పక్కకి వెళ్ళిపోయాడు ఆయన కూడా. ప్రస్తుతానికి ఏ విధంగా చూసినా జనసేన అనేది సున్నానే, పవన్ కళ్యాణ్ అనేది సున్నానే. నువ్వు ఒక కుటుంబాన్ని నెట్టుకురాలేనటువంటి పరిస్థితి నీది, ఒక కుటుంబంతో మెలగలేనటువంటి పరిస్థితి. అలా చూసుకుంటే నువ్వు ఈరోజు 3 కుటుంబాలను మార్చుకున్నటువంటి వ్యక్తివి. అంటే ఒక కుటుంబాన్ని కట్టుకోలేనోడు నువ్వు రాష్ట్రాన్ని ఏం కడతావు? ఇక ఈ రాష్ట్రంలో నువ్వు ఏదైతే ఉన్నావో వాళ్ళ మైండ్ సెట్ నీకు సెట్ కాలేదని నువ్వు చెప్పుకోవచ్చు, నాకు సెట్ అవ్వలేదు, నా ఆలోచన విధానం వేరు, ఆలోచన విధానం వేరు అని. మరి ఈరోజు నీ కింద వచ్చే నాయకులు కానీ, నువ్వు గెలిస్తే వచ్చే ఎమ్మెల్యేలు కానీ, లేదా నువ్వు పరిపాలించే ప్రజలు కానీ, లేదా నువ్వు పరిపాలిస్తుంటే నీకు సహకరించే అధికారులు కానీ, వీళ్ళందరూ మరి నీ మనస్తత్వంతో ఉండాలని లేదు కదా. కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి నువ్వు ఆ మనస్తత్వాన్ని, ఒక కుటుంబంలో మనస్తత్వాన్ని కూడగట్టలేనోడు రాష్ట్రంలో మనస్తత్వాలు కూడగట్టే కెపాసిటీ పవన్ కళ్యాణ్కి అనేది లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సున్నానే. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే నేను 2009లో చిరంజీవి గారి గురించే చెప్పా. పవన్ కళ్యాణ్ కొంచెం పక్కన పెట్టండి. 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే చెప్పాను నేను. మా సోదరులు ఉన్నారు, కాపు సోదరులు చాలామంది, మాకు ఎందుకంటే అనుబంధం ఉంది. మాకు 30, 35, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా కాపు సోదరులతో మేము బాగా అనుబంధంగా ఉండేవాళ్ళం. అర్థమైందండి. నా పేరు చిత్రం లోకేష్ అంటారు, ఎక్స్ కార్పొరేటర్ని. అర్థమైందా? కాబట్టి మా కాపు సోదరులతో ఇవాళ కూడా అలాంటి పరిచయాలు ఉంటాయి. వాళ్ళకి ఆ రోజు చెప్పాను నేను డిస్కషన్లో, ఎందుకయ్యా అనవసరంగా మీరు పెడుతున్నారు, మీకు గెలిచే ఓటింగ్ ఉండదయా, ఏ కాన్స్టిట్యున్సీలు కూడా మీరు గెలిచే ఓటింగ్ ఉండదు, గెలుపు సరిపోదు, మీరు అనవసరంగా మీరు అలా డివైడ్ అయిపోతారు తప్పితే ఎందుకు పనిచేయరాయని కూడా చెప్పి ఆ రోజున. అదే సిచ్యువేషన్ ఇవాళ కూడా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి, మీకు గెలుపుకు సంబంధించిన ఓట్లు మీకు లేవు, మీరు అనవసరంగా మీరు చేసుకొని, అర్థమైందా, ఉన్న వాళ్ళందరినీ మీరు పాడు చేసుకోవడం, ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే ఆ యొక్క లబ్ధిని ఆ కాపు సోదరిమణులకి ఇస్తున్నాడు ఇప్పుడు బ్రహ్మాండంగా. అలాంటి అడ్డాన్ని కూడా దూరం చేసి వాళ్ళని అబాసపాలు చేయడం తప్పితే మీ పార్టీ వల్ల ఏం ఉపయోగం లేదు, ఏం చేయలేరు మీరు. ఇప్పుడు మీకు అర్థం కావట్లా, సినిమాలు తీసేవాళ్ళకి ప్రొడ్యూసర్ ఓకే అంటేనే షూటింగ్ మొదలైద్ది. మీకు అర్థంతో లేదో, డైరెక్టర్ గారి గుడ్డు ఆడు ఎవడు చెప్పినా ఏం అవ్వదు. ప్రొడ్యూసర్ అనేవాడు ధనం పెట్టి డబ్బు ఇచ్చి స్టార్ట్ అంటేనే అక్కడ జరిగింది ఏదైనా. ప్యాకేజ్ ఇచ్చేవాడు కొంచెం వెనక తగ్గినట్టున్నాడు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు అందరూ తెలుసు కదా సార్. మరి లేకపోతే ఏంటండి అది? ఏమంటే నాకు తెలిసినంతవరకు, నాకు ఒకవేళ ఇంకొక విషయం కూడా చెప్తాను, మీకు నకల సత్యం చెప్తాను, ఇవాళ చెప్తాను, నోట్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఏదన్నా కొద్దిగా ఓటింగ్ వస్తుంది, గెలుపు అనేది నేను చెప్పను, ఓటింగ్ వస్తుంది. టీడీపీ కాపులకి ఇవాళ కాదు, ఏనాటి నుంచో బెదవాళ్ళ మహానాయకుడు ఉన్న దగ్గర నుంచి కూడా వాళ్ళకి యాంటీ, మీకు పడే ఓట్లు కూడా పడవు, మీ ఓటు షేరింగ్ కూడా ఉండదు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఎలా తనుగులాడుతున్నారు, మేము పొత్తులు పెట్టుకొని మా ఓటింగ్ పోయింది, పొత్తులు పెట్టుకొని మా ఓటింగ్ పోయింది, ఈసారి మా ఓటింగ్ ఏదో మేము చూసుకుంటాం, మాదేదో అసలు ఎంతవరకు ఉందో మేము తెలుసుకోవాలి అని ఎలా తాపత్రయపడుతున్నారో మీ పరిస్థితి కూడా అంతే అవుతుందండి. వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదండి, ఓటర్స్ ఆల్ డిసైడెడ్. ఓటర్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని 2వ సారి సీఎం చేసుకోవడానికి రెడీగా ఉన్నారు.